జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గజకేసరి యోగం, రవి యోగం, కేంద్ర యోగం ఏర్పడనున్నాయి. అంతేకాదు అమర ఏకాదశి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుండి, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని కొత్త శుభవార్తలు వింటారు. దీనివల్ల మీ చుట్టూ ఆనందం నెలకొంటుంది. ఈరోజు మీరు పనిలో ఏదైనా ఒత్తిడికి లోనవుతారు. ఈ కారణంగా మీ స్వభావం చికాగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ గురించి ఆందోళన చెందుతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు తప్పకుండా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు కొన్ని ముఖ్యమైన చర్చల్లో కూడా పాల్గొనవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు దేని గురించి మొండిగా గర్వంగా ఉండకూడదు, లేకపోతే సమస్యలు తలెత్తొచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఆందోళన చెందుతుంటే అది కూడా పూర్తవుతుంది. వ్యాపారవేత్తల అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఎవరి నుండి డబ్బు తీసుకోకుండా ఉండాలి, లేకుంటే మీరు దానిని తిరిగి చెల్లించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారిలో వ్యాపారంలో పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందరినీ వెంట తీసుకెళ్ళడానికి మీ సాయశక్తిలా ప్రయత్నిస్తారు. విద్యార్థులు తమ చదువులో ఎదురయ్యే సమస్యల కారణంగా స్నేహితులతో మాట్లాడాల్సి వస్తుంది. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబంలో జరిగే కొన్ని శుభ సంఘటనల వల్ల కుటుంబ సభ్యులందరూ బిజీగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా ఫలితంగా ఉంటుంది. మీరు ఇంట్లో వెలుపల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. మీరు కార్యాలయంలో చేసే ఏదైనా పొరపాటు మీకు సమస్యగా మారొచ్చు. ఈరోజు చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మీ పని ప్రణాళికలను ముందుకు తీసుకెళ్ళండి. ఇది మీకు మంచి లాభాలను కూడా తెస్తుంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి పాత స్నేహితుడు రావచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి రానుంది. మీరు భాగస్వామ్యంతో కొన్ని పనులను ప్రారంభించడం మంచిది. మీరు మీ మనస్సులో జరుగుతున్న సమస్యల గురించి మీ జీవిత భాగస్వామితో చర్చించవచ్చు. కొన్ని ప్రణాళికలు ఊపందుకున్నట్టయితే మీరు సంతోషంగా ఉంటారు. మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతుంటే మీరు దాని గురించి స్నేహితులతో మాట్లాడవచ్చు. ఈరోజు మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా లాభదాయకంగా ఉంటుంది. మీ డబ్బు మీ వ్యాపారంలో ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు దానిని పొందొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా ప్రమాదకర పనులు చేయడానికి ప్రయత్నించినట్లయితే నష్టాలు రావచ్చు. విద్యార్థులు మెరుగైన పరీక్ష ఫలితాలతో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ లక్ష్యాల్లో దేన్నైనా సులభంగా సాధించగలుగుతారు. మీరు ఏదైనా భూమి, భవనం, ఇల్లు, దుకాణం మొదలైన వాటితో వ్యవహరించబోతున్నట్లయితే అవసరమైన పత్రాలపై చాలా జాగ్రత్తగా సంతకం చేయాలి. మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలోని మీ ప్రత్యర్థుల్లో కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు మీ తెలివితేటలతో వారిని ఓడించగలరు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పథకాల్లో కొంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పనిచేసే వ్యక్తులు ఏ పనైనా చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్కి సంబంధించి చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొన్నట్టయితే మీరు వాటి నుండి కూడా ఉపశమనం పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక కూడా నెరవేరొచ్చు. కుటుంబంలోని చిన్నపిల్లలు మీ నుండి కొత్తది కోరొచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారిలో విద్యార్థులకు మంచి రోజు రానుంది. మీ కళాత్మక నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పని గురించి ఆందోళన చెందుతారు. మరోవైపు యువకులు కూడా మంచి పనితీరును కనబరుస్తారు.
మీ నిర్ణయాధికారం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీ పిల్లలకు విలువలు సంప్రదాయాలను బోధిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈరోజు మంచిగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామి చేసిన కొన్ని తప్పులు అంగీకరించాల్సి ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన పనుల కోసం విహారయాత్రకు వెళ్ళొచ్చు. వ్యక్తిగత జీవితంలో మీ ఆసక్తి పెరుగుతుంది. మీకు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీరు వాటిని నివారించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. లేకపోతే మీ పని ఆలస్యం కావచ్చు. ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారిలో వ్యాపారం చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. ఏదైనా ముఖ్యమైన పని చేయడంలో మీరు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మీ సోదరుల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు కొత్త పనులు ప్రారంభించడం మంచిది. మీరు ఏదైనా సమస్య గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడినట్లయితే వారు మీకు మంచి సలహా ఇస్తారు. మీ బంధువుల నుండి దూరంగా ఉంటారు కాబట్టి వారు కూడా ఈరోజు మీకు దూరంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు సంపద పెరుగుతుంది. మీ కృషి, అంకిత భావంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులు, వ్యాపారవేత్తలు సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఏదైనా పూజ నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యులు తరచూ వస్తూ పోతూ ఉంటారు. మీ విలువలు, సంప్రదాయాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీ ప్రసంగం యొక్క మాధుర్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు తమ పరీక్షలపై పూర్తి శ్రద్ధ వహించాలి. అప్పుడే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.